జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. మరోసారి ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాల హెచ్చరిక మేరకు పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఉగ్రదాడికి నిరసనగా జమ్మూలో బంద్ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ప్రజలు, వ్యాపారులు బంద్లో పాల్గొన్నారు. మరోవైపు ఉగ్రవాదుల ఏరివేతపై కేంద్ర బలగాలు దృష్టి సారించాయి. ఎల్ఓసి దగ్గర చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదుల వారిని హతమర్చారు. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. యూరి ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. మరోసారి ఉగ్రవాదులు జరగొచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలైతే మేరకు పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఉగ్రదాడికి నిరసనగా జమ్మూలో బంద్ అయితే కొనసాగుతుంది. స్వచ్ఛందంగా ప్రజలు, వ్యాపారాలు బంద్లో పాల్గొన్నారు. మరోవైపు ఉగ్రవాదుల ఏరివేతపై కేంద్ర బలగాలు దృష్టి సారించాయి. ఎల్ఓసి దగ్గర చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులు హతమర్చారు. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. యూరి ప్రాంతంలో ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతోంది. రైట్, కాశ్మీర్ అనగానే కూడా పర్యాటక ప్రాంతంగా వీక్షించడానికి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ పెరిగిందని తెలిసిందో ఒక్కసారిగా ఉగ్రమూకలు వారిపై చొరబడి ప్రాణాలు తీసేంత వరకు కూడా వారిని వెంటాడి చంపారు. ఇక మీదట అక్కడికి రావడానికి వీలుబాటు అవుతుందా లేదా అనేది ఇక వేచి చూడాల్సింది. ఇక మళ్ళీ కూడా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో హై అలర్ట్ అయితే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ క్రాంతి, చెప్పండి. ఇంకా అక్కడ రైట్ భారతి, నిన్న చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ పహల్గామా దాడిలో టెర్రరిస్టులు మాత్రం ఆర్మీ యూనిఫామ్ లో వచ్చేసి అక్కడ, ఎందుకంటే మన ఈ ఇండియాలోనే వచ్చేసి అది మినీ టూరిజం గా పేర్కొందిన ఒక మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుచుకుంటారు పహల్గామా. అక్కడ పూర్తిగా ఒక గ్రీనరీతో ఉండే ప్రదేశం. అక్కడికి చేరుకోవాలి అని అంటే గుర్రాలతో కానీ లేదు అని అంటే ఇటు నడుచుకుంటూ బై వాక్యబుల్ గా మాత్రం వెళ్లాల్సిన ప్రదేశం అది. అయితే అక్కడికి కొంతమంది టెర్రరిస్టులు వచ్చి అక్కడ వాళ్ళ ముస్లిం కి సంబంధించిన బుక్స్ చదవాలంటూ కూడా ఇటు మహిళలను మరి ఆ జెంట్స్ ని వేరు చేసి కూడా చదవకపోవడంతో మాత్రం అక్కడ షూట్ చేయడంతో వాళ్ళని అక్కడికక్కడే చంపడం జరిగింది టెర్రరిస్టులు. అయితే అనంతరం ఆ గందరగోళమైన అక్కడ స్థానికులు, టూరిస్టులు మాత్రం పరుగుల తీయడం జరిగింది. అయితే నిన్న రాత్రి వరకు చూసుకున్నా కూడా ఇప్పటి వరకు 28 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా 15 మందికి పైగా గాయాలైనట్టుగా ఉంది. సమీపంలోని హాస్పిటల్లో చేర్చిన తర్వాత మన కేంద్ర బలగాలు కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు మరింత భద్రతగా అక్కడ పెంచడంతో మాత్రం ప్రస్తుతం టూరిస్టులు అక్కడి నుంచి పారిపోయినట్టుగా కూడా తెలిసింది. టూరిస్టుల జాడ తెలుసుకోవడానికి పూర్తి విధాలుగా కూడా కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మరోసారి కూడా దాడి జరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తుంది. అయితే ఇప్పటికే ఇందులో
రోజు హిందూ సంఘాలు సంబంధించిన కొన్ని సంఘాలు ఆ జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఈ రోజు బంద్ను పిలిపించారు. ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పూర్తిగా సమానంగా బంద్ను పిలిపించిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికే మొత్తం జమ్మూ కాశ్మీర్ అంతా కేంద్ర బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, లేదంటే ఢిల్లీ పోలీసులతో మాత్రం పూర్తి భద్రతలో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు భారతి. క్రాంతి, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులు హతమర్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఎంతమంది అక్కడ వచ్చినట్టుగా తెలుస్తోంది? రైట్ భారతి, ప్రస్తుతానికి వాళ్ళు దాదాపుగా 20కి పైగా ఉన్నట్లు కూడా స్థానికులు, అంటే అక్కడ టూరిస్టులు మాత్రం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది టూరిస్టులు దగ్గర నుంచి కూడా మన కేంద్ర బలగాలు కూడా, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పూర్తిగా ఇప్పటికే ఎన్ఐఏ కూడా దీంట్లో చోరీ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా వివరాలు తీసుకున్న దాన్ని బట్టి చూస్తే దాదాపుగా 20కి పైగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అంత చుట్టుముట్టినరు అనేసి అని కూడా అక్కడ ఉన్న టూరిస్టులు కూడా ఎన్ఐఏ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చింది కూడా మన కేంద్ర బలగాల యూనిఫామ్, ఆర్మీ బలగాల యూనిఫామ్ వేసుకొని వీళ్ళు రావడంతో, ఎందుకంటే ఆ యూనిఫామ్లు ఉన్న తర్వాత వీళ్ళు అంటే మన కేంద్ర బలగాలు కావచ్చు, లేదంటే ఆర్మీ జవాన్లు అనుకుని మాత్రము అక్కడ భ్రమపడ్డారు. కానీ తీరా చూసేసరికి వాళ్ళు మన యూనిఫామ్ లో టెర్రరిస్టులుగా రావడంతో మాత్రం కంగు తిన్న టూరిస్టులుగా ఒక్కసారిగా కాల్పులు అయ్యేసరికి భయం ప్రాంతాలకు గురైపోయిన సంగతి ఏర్పడుతుంది భారతి. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.